హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫ్యాన్ ఫెస్ట్ సెకండ్ పార్ట్ అండి. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ హైదరాబాద్లో జరిగింది కదా, ఫోరం మాల్లో కూకట్పల్లిలో. సో ఈరోజు సెకండ్ పార్ట్ అండి. ఈ వీడియోలో నేను ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగానండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము పైకి స్టేజ్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. నాకు అలాగే చేతు ఉంది కదా, తనకు కూడా ఈ బ్లూ బ్యాండ్ వచ్చిందండి. అది ఎలా వచ్చింది, ఎలా వెళ్తున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే తన సాంగ్స్, ఆ సెలబ్రిటీ యొక్క సాంగ్స్, డ్యాన్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తను మీ అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో చాలా అంటే చాలా పాపులర్ యూట్యూబర్ తను. ఓకేనా, తను ఎవరో ఇప్పుడు మీరే చూసేయండి. అమృత నాయక్ అండి, తన అందరికీ తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా పాటలు పాడుతుంది. తను చాలా బాగుంది, క్యూట్గా ఉంది. వినండి తన మాటల్లోనే మీరు. మేము పైకి వెళ్తుంటే చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తను సాంగ్స్, డ్యాన్స్ పాడుకుంటూ డ్యాన్స్ ఎంత బాగా వేస్తుంది. తన పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తారు, చూడండి మీరే. తను వచ్చేసి హిందీ సాంగ్ పాడింది, అలాగే తెలుగు సాంగ్స్ అండి, పాపులర్ సాంగ్స్ పాడింది. ఎంత బాగా పాడిందంటే అసలు మేము ఆడియన్స్ కూడా అసలు డ్యాన్స్ వేయాలనిపించే అంత పాడింది. చాలా అంటే చాలా బాగా పాడింది. అందరు అసలు కుదురుగా ఉండలేరు, అందరు ఎగురుతూనే ఉన్నారండి. రియల్గా చెప్పాలంటే అంత బాగా పాడింది తను. నేనైతే తనకి చాలా ఫ్యాన్ అయిపోయాను. తన్ని ఫస్ట్ టైం చూశాను, బట్ చాలా ఇష్టమైంది. చూసారా, ఇదే అండి బ్యాండ్, బ్లూ బ్యాండ్ చూసారా, YTFF ఉంది కదా, యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ బ్యాండ్ అండి. ఇది యాంకర్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అడిగినందుకు మనం ఆన్సర్ చెప్తే వాళ్ళు బ్యాండ్ ఇస్తున్నారు. ఆ బ్యాండ్ ఉండడం వల్ల ఆ సెలబ్రిటీతో మనం ఫోటో దిగొచ్చు అన్నమాట, సెల్ఫీ దిగొచ్చు. అది నాకు వచ్చిందండి. అది అసలు రాగానే నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయ్యాను. నేనైతే అసలు చెప్పలేను, నాకు మాటల్లో చెప్పలేను. అది చాలా బాగా అనిపించింది. ఆ బ్యాండ్ మీద చూసారో లేదో అమృత నాయక్ అనేసి నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఉన్న బ్యాండ్ వచ్చిన వాళ్ళతో సెల్ఫీ దిగొచ్చు అన్నమాట. స్టేజ్ ఎక్కిన తర్వాత అందరినీ చూస్తే అసలు ఎంత బాగా అనిపించిందంటే చెప్పలేనండి, అసలు ఆ మాటలో చెప్పేది కాదు. ఇక్కడ చూసారా, సింగర్ పక్కకి రైట్ సైడ్ ఒక లేడీ ఉంది కదండి, తనైతే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేసింది. అన్ని సాంగ్స్కి అసలు నాన్ స్టాప్గా వేస్తూనే ఉందండి. 3-4 సాంగ్స్ పడింది తను, అమృత నాయక్ సింగర్. వీళ్ళు డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారండి. లైవ్లో ఇలా చూడడం అయితే చాలా బాగా అనిపించింది. మనము థియేటర్లలో, టీవీలో చూస్తూ ఉంటాము, బట్ ఇలా రియల్గా చూడడం అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం వచ్చినా కానీ అసలు ఇంకా చెప్పడానికి నాకైతే మాటలే రావట్లేదు. బాగా అనిపించింది, అంత బాగా అనిపించింది నాకు. 3-4 అవర్స్ నిల్చొనే ఉన్నామండి వీళ్ళందరినీ చూస్తూ. తన సాంగ్స్ అయిపోయాక లాస్ట్లో అందరితో, ఈ బ్యాండ్ వచ్చిన వాళ్ళతో సెల్ఫీ దిగుతుందన్నమాట. సో ఈ సాంగ్స్ అయిపోయేదాకా వెయిట్ చేసాము. తనతో ఎప్పుడెప్పుడు సెల్ఫీ దిగాలా, ఎప్పుడు స్టేజ్ ఎక్కాలా అనేసి చాలా అంటే చాలా ఎగ్జైట్లో ఉన్నాము.
అయిపోయిందండి తన సాంగ్స్, డ్యాన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో మా ఛాన్స్ వచ్చేసిందండి సెల్ఫీ దిగే టైము. చూసారా 1 by 1 ఇలా లైన్లో నిల్చున్నామన్నమాట. చాలా సెక్యూరిటీతో పైకి పంపిస్తున్నారన్నమాట చెక్ చేసి. చూసారా అందరు సెల్ఫీ దిగుతున్నారు. నెక్స్ట్ నా టైం వచ్చేసిందండి, అసలు చెప్పలేను. చూడండి మీరే నా ఆనందం, ఎంత ఆనందపడ్డాను. అక్కడ నిల్చొని ఇటు సైడ్ చూసామంటే అందరూ మనల్ని స్టేజ్ వైపే చూస్తున్నారు. చాలా బాగా అనిపించింది. చూసారా ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట. తన సాంగ్ చాలా బాగా పాడారనేసి అన్నాను. తను థ్యాంక్ యూ అనేసి చెప్పింది. అలాగే నా నేమ్ అడిగింది, ఛానల్ నేమ్ అడిగింది. అలాగే ఇటు సైడ్ యాంకర్ ఉన్నారు కదా, తను నన్ను ఆపేసి నా నేము అలాగే ఎక్కడి నుండి వచ్చారు అనేసి అడిగారు. చాలా బాగా అనిపించింది నాకైతే. మా ఫ్రెండ్ తను కూడా వచ్చిందన్నమాట. తను కూడా సెల్ఫీ దిగింది తనతో. చేతు ఇది ఇంకా చాలాసేపు అయిందనేసి ఆకలేస్తుందండి మాకు. సో మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసాము. సెకండ్ ఫ్లోర్ నుండి కింది వైపు చూసారా స్టేజ్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఏ ఫ్లోర్లో అసలు తగ్గలేదండి జనం అయితే. ఒక ఫ్లోర్ మించి ఒక ఫ్లోర్లో ఉన్నారు చాలామంది. అలాగే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది కాబట్టి చాలామంది వచ్చారనమాట. చాలా బాగా చేసుకోవచ్చు షాపింగ్. మేము తినేసే దగ్గరికి వచ్చాము. కొంతమంది యూట్యూబర్స్ మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు చాలా పాపులర్స్. వాళ్ళు మాతో చాలా బాగా ఫ్రీగా మాట్లాడారండి. సో అందరం కలిసి తినడానికి వెళ్ళాము. కాస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చాలా ఫుల్గా ఉన్నాయి, టూ మచ్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా పూరీలు ఎంత పెద్దగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా నీట్గా సర్వ్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఇక చూసారా ఇది ఫిష్ కర్రీ అంట అండి. భలే ఉంది అసలు. ప్లేట్లో ఇలా మరుగుతుంది కదండి, అంత వేడిది ఇచ్చారు. సో మీరు చూస్తారనేసి కొద్దిసేపు వీడియో తీశాను దాన్ని. మేమైతే తినలేము కూడా దాన్ని. మేము వచ్చేసి ఫ్రాంక్కి తిన్నామండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడిగా చేసి ఇచ్చేస్తున్నారు. చూసారా మేము తినేస్తున్నాము ఒక పక్కకి కూర్చొని. ఇది తినేసి కొద్దిసేపు కిందికి వెళ్ళి అలాగే లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా పార్ట్ 3 కూడా ఉంది ఫ్రెండ్స్. అది చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడండి తప్పకుండా. ఇంకా బాగుంటుంది. ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, బాయ్.